హలో ఫ్రెండ్స్, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయి తన సొంత వ్యవహారాలను నిర్వహించుకోవటానికి ఇబ్బంది పడుతున్న దేశం ఇప్పుడు తన అసలు రంగును చూపుతూ భారతదేశాన్ని సవాలు చేయడం ప్రారంభించింది. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నది టర్కీ, పాకిస్తాన్తో సత్సంబంధాలు కలిగి ఉన్న దేశం. తాజాగా భారత్కు వ్యతిరేకంగా అతిపెద్ద నిర్ణయం తీసుకుంది. ఇటీవలి నివేదికల ప్రకారం టర్కీ భారతదేశానికి రక్షణ ఆయుధాల ఎగుమతిని పూర్తిగా నిషేధించింది. అలాగే భారతదేశాన్ని బ్లాక్ లిస్ట్ చేసింది. అంటే అది భారతదేశంతో తన రక్షణ సంబంధాలు పూర్తిగా తెంచుకుంది. పాకిస్తాన్కు మద్దతుగా టర్కీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇది భారతదేశానికి షాకింగ్ న్యూస్ అయినప్పటికీ టర్కీ తన చర్యల యొక్క పరిణామాలను ఊహించి ఉండకపోవచ్చు. 24 గంటల్లో భారతదేశం టర్కీకి గణనీయమైన ప్రతిస్పందనను అందించింది. అది టర్కీని దాని భావాలకు తీసుకొచ్చింది. భారతదేశం రక్షణ ఉత్పత్తిలో ఎక్కువగా స్వంతంగా ఆదరణ పొందింది మరియు దాని రక్షణ ఉత్పత్తి సంవత్సరానికి పెరుగుతోంది. అయినప్పటికీ రష్యా, ఫ్రాన్స్, యుఎస్ఏ, ఇజ్రాయెల్ మరియు టర్కీతో సహా కొన్ని రక్షణ మరియు సైనిక ఆయుధాల కోసం భారతదేశం ఇప్పటికీ వివిధ దేశాలపై ఆధారపడి ఉంది. భారత్పై ఎప్పుడూ పాకిస్తాన్కు మద్దతు ఇచ్చే టర్కీ తాజాగా భారత్కు వ్యతిరేకంగా కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్కు మద్దతు ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టర్కీ స్పష్టం చేసింది. భారత్కు రక్షణ, సైనిక పరికరాలను ఎగుమతి చేయకుండా పాక్ భద్రతను కాపాడుకోవచ్చని వారు విశ్వసిస్తున్నారు. ఇది భారతదేశానికి ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే టర్కీ దాని స్వంత అధిక ద్రవ్యోల్బణంతో పోరాడుతున్న దేశం మరియు ప్రజలు ఆహారం కోసం కష్టాలు పడుతున్నారు. పాకిస్తాన్ పిలుపు మేరకు భారతదేశం వంటి శక్తివంతమైన దేశంతో పోరాటాన్ని ఎంచుకుంటున్నారు. రోజురోజుకు మరింత శక్తివంతంగా మారుతున్న భారత్కు టర్కీ సవాలు విసురుతున్నందున పరిస్థితి చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నేడు జపాన్, యూకే, యుఎస్ఏ వంటి దేశాలు కూడా భారత్ను సవాల్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించేంతగా భారత్ ప్రభావవంతంగా ఎదిగింది. భారతదేశం ప్రస్తుతం రక్షణ మరియు సైనిక పరికరాలను కొనుగోలు చేసే ప్రపంచంలోనే అతిపెద్ద కొనుగోలుదారులుగా పరిగణించబడుతున్నందున టర్కీ ఇప్పటికే భారతదేశాన్ని తీసుకోవడం యొక్క పరిణామాలు అనుభవించడం ప్రారంభించింది. గత 4-5 సంవత్సరాలుగా భారతదేశం ఇతర దేశాల నుండి చాలా ఆయుధాలు కొనుగోలు చేసింది. అలాగే మునుపటి రికార్డులు కూడా బదులయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కొనుగోలు చేసే అన్ని ఆయుధాల్లో 10% భారత్ మాత్రమే కొనుగోలు చేస్తుందని గణాంకాలు చెబుతున్నాయి. గత 2 ఏళ్లలో భారతదేశం తన సొంత రక్షణ ఉత్పత్తిని గణనీయంగా పెంచుకుంది మరియు ఇతర దేశాలకు రక్షణ మరియు సైనిక పరికరాలను ఎగుమతి చేయడం ప్రారంభించినప్పటికీ భారతదేశం ఇతర దేశాల నుంచి ఆధారపడే అనేక రక్షణ మరియు సైనిక పరికరాలు ఇప్పటికీ ఉన్నాయని గమనించడం ముఖ్యం. భారతదేశం ఇప్పటికీ నిర్దిష్ట రక్షణ పరికరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడవలసి ఉంది. ఎందుకంటే అటువంటి పరికరాలను తయారు చేసే సాంకేతికత ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో లేదు. భారత్కు ఆయుధాల సరఫరా నిలిపివేస్తే భారత్ రక్షణ శక్తి సన్నగిలుతుందని భావించిన టర్కీ ఆ పరాధీనతను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే టర్కీ మాత్రం ఇకపై భారత్ అనే విషయాన్ని మర్చిపోయినట్లుంది. భారతదేశం చాలా రక్షణ ఆయుధాలను ఉత్పత్తి చేయడమే కాకుండా రష్యా, ఫ్రాన్స్, జర్మనీ మరియు యుఎస్ఏ వంటి దేశాల మద్దతును కూడా కలిగి ఉంది. అక్కడి నుంచి వివిధ రక్షణ మరియు సైనిక ఆయుధాలు కొనుగోలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం రక్షణ పరికరాల కోసం భారతదేశం టర్కీపై ఆధారపడటం చిన్న నుండి పెద్ద సైనిక పరికరాల వరకు ప్రతిదీ కొనుగోలు చేస్తుంది. ఇందులో రైఫిళ్లు, పేలుడు పదార్థాలు, ఫిరంగి దళాలు, డ్రోన్లు మరియు పెద్ద సాయుధ వాహనాలు ఉన్నాయి. అదనంగా శక్తివంతమైన రక్షణ ఆయుధాలను తయారు చేయడానికి ఉపయోగించే ఎలక్ట్రానిక్ రాడార్లు మరియు నెట్వర్కింగ్ భాగాలు ఎక్కువగా టర్కీ నుండి కొనుగోలు చేయబడతాయి. ఇది రక్షణ మరియు సైనిక పరికరాల పరంగా భారతదేశం మరియు టర్కీల మధ్య ముఖ్యమైన భాగస్వామ్యాన్ని సూచిస్తుంది. అయితే ఇటీవలి ప్రకటన పాకిస్తాన్కు అనుకూలంగా భారతదేశానికి రక్షణ ఎగుమతులపై టర్కీ నిషేధాన్ని విధించింది అనే ప్రకటన టర్కీ యొక్క మిలిటరీ మరియు రక్షణ ఎగుమతి పరిశ్రమలు పాకిస్తాన్కు అనుకూలంగా భారతదేశాన్ని బ్లాక్ లిస్ట్ చేశాయని స్పష్టం చేస్తుంది. భారత్కు ఎలాంటి సైనిక వస్తువులను ఎగుమతి చేయబోమని ప్రకటించారు. ప్రపంచంలోని మొదటి 5 రక్షణ దిగుమతిదారుల్లో భారతదేశం ఒకటని మరియు భారతదేశ మార్కెట్ చాలా పెద్దదని, ప్రతి సంవత్సరం $100 బిలియన్ పైగా విలువైన రక్షణ ఉత్పత్తులు దిగుమతి అవుతున్నాయని వారు బహిరంగంగా అంగీకరించారు. అయితే ఇది ఉన్నప్పటికీ పాకిస్తాన్తో వారి స్నేహం చాలా బలంగా ఉంది. అందుకే రక్షణ ఎగుమతుల కోసం పాకిస్తాన్కు శత్రు దేశమైన భారత్ను బ్లాక్ లిస్టులో పెట్టారు. భవిష్యత్తులో రక్షణ ఉత్పత్తులను భారత్కు ఎగుమతి చేసేందుకు ఏ డిఫెన్స్ ప్రొడక్షన్ కంపెనీని ఆమోదించరాదని కూడా వారు నిర్ణయించారు. దీనికి విరుద్ధంగా టర్కీ 5వ తరం యుద్ధ విమానాల ఉత్పత్తిలో భాగస్వామిగా పాకిస్తాన్ చేర్చబడుతోంది. ఈ విషయం భారత్కు తెలియగానే సొంత ఆర్థిక వ్యవస్థను కూడా నిర్వహించుకోలేని అధిక ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న టర్కీ లాంటి దేశం భారత్ను బెదిరించడం మొదట్లో పెద్ద షాకే. అయితే 24 గంటల్లోనే టర్కీ తల వంచుకునేలా భారత్ వ్యూహరచన చేసింది. టర్కీ ప్రభుత్వం ఈ వార్తలను ఫేక్ అని పిలుస్తోందని మరియు తమ ప్రభుత్వం అలాంటి నిర్ణయాలేమీ తీసుకోలేదని కొన్ని గంటల క్రితం వార్తలు వెల్లడిస్తున్నాయి.
బదులుగా ఈ ప్రకటన వారి పార్లమెంట్ నుంచి వచ్చింది. టర్కీకి ఈ వార్తను ఫేక్ అని ప్రకటించడం తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే వారి పార్లమెంట్ అలాంటి ప్రకటన చేసినప్పటికీ టర్కీ దానిని భారతదేశంలో పూర్తిగా అమలు చేయలేకపోయింది. ఏప్రిల్లో టర్కీని ఓడల నిర్మాణ ఒప్పందం నుంచి మినహాయించడం ద్వారా భారతదేశం తమకు పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని టర్కీ గ్రహించింది. టర్కీ అటువంటి చర్యలను అనుసరిస్తే టర్కీపై భారతదేశం పూర్తి చర్య తీసుకోవచ్చు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? టర్కీ దూకుడు వైఖరిని పరిగణలోకి తీసుకుని రక్షణ విషయాల కోసం టర్కీపై ఆధారపడటాన్ని భారత్ తగ్గించుకోవాలా? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో పంచుకోండి. అలాగే ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్తో పంచుకోవడానికి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోలను చూడటానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ చిహ్నాన్ని ఎంచుకోండి.